గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మరి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఈ మధ్య అంటే నిన్న జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో వారు మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చిన్నగా మాట్లాడడం జరిగింది. సో భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థగా మారిన భారతదేశంలో పేదరికం పోదు. భారతదేశం ప్రస్తుతం చూసినట్లయితే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి ఫ్యూచర్లో చూస్తే మనం అతి త్వరలోనే 2029 కంతా మనం ప్రపంచంలో 2029 నాటికి 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం మారబోతున్నాం. పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం మారబోతున్నాం. మరి ఈ సందర్భంలో అంటే 2029 నాటికి మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పటికీ పేదరికం అన్నటువంటిది భారతదేశంలో నుంచి పోదు. పేదరికం అలాగే ఉంటుంది. మనమేమో అభివృద్ధి చెందినప్పటికీ కూడా పేదరికం అలాగే ఉంటుందని ఎవరు చెప్తున్నారు అయ్యా అంటే దువ్వూరి సుబ్బారావు గారు వారి వ్యాఖ్యానించడం జరిగింది. మరి వీరు చూసినట్లయితే 1971 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్లో ఐఏఎస్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఎకనామిక్లో పిహెచ్డి చేసి మన ఆర్బీఐ గవర్నర్ జనరల్ కూడా వీరు వ్యవహరించి ఉన్నారు. మాజీ ఆర్బీఐ గవర్నర్గా వీరిని మనం గుర్తిస్తున్నాం. సో అయితే అంతకుముందు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియాలో ఫస్ట్ 1971 యూపీఎస్సీ రిక్రూట్మెంట్లో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్తో ఐఏఎస్ కైవసం చేసుకున్నారు. మరి వారి మాటల్లో చూసినట్లయితే 29 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ పేద దేశంగానే భారతదేశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సోమవారం జరిగినటువంటి ఒక కార్యక్రమం, ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. అందులో ధనిక దేశంగా మారడం అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం లేదండి, మనం ధనిక దేశంగా మారుతాము. సౌదీ అరేబియా ధనిక దేశమే కానీ అభివృద్ధి చెందిన దేశం కాదు. ధనిక దేశమే సౌదీ అరేబియా, మనం కూడా అలా మారేటువంటి అవకాశం ఉందని సౌదీ అరేబియాని ఉదాహరణ చేసి చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక తాము అధికారంలోనికి వస్తే 2029 నాటికి భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింపజేస్తామని మోడీ గారు ఇటీవల పేర్కొనమన్నటువంటిది జరిగింది. మరి దాని గురించి కూడా వీరు ప్రస్తావించారు. అలా ప్రస్తావిస్తూ మనం ఖచ్చితంగా అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటాము, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సంబరాలు చేసుకునేటువంటి స్టేజ్ కాదు. ఎందుకంటే 3వ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ కూడా మన దేశంలో పేదరికం అన్నటువంటిది తగ్గదు. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉండేటువంటి దేశంలో పేదరికం అంత సులభంగా తగ్గదని వారు పేర్కొంటున్నారండి. ఇక చాలా మంది ఆర్థికవేత్తలు అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చాలా తొందరగానే మారుతుందని అంచనా వేస్తున్నారు. అది ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అని. మరి వారు చూసినట్లయితే నా దృష్టిలో ఇదేమి కష్టం కాదు అంటే, ఇది కష్టం కాదంటే ఖచ్చితంగా భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. నో డౌట్ అబౌట్ దట్. ప్రజలు ఎందుకంటే ఆయన కారణాలు కూడా చెప్తున్నారు. ఎందుకు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతున్నాయి అంటే ప్రజలు ఉత్పత్తిని పెంచుతారు అని చెప్తున్నాడు. ఎందుకు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందో కారణాలు చెప్తున్నారు. ప్రజలు ఉత్పత్తిని పెంచుతారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం కనుక ఉత్పాదక వినియోగము అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ స్థాయి అంతకంతకు విస్తరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని వారు చెప్పడం అన్నటువంటి జరిగింది. ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పటికీ పేదరికం కొనసాగుతూనే ఉంటుంది అని వారు చెప్పడం అన్నటువంటిది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఏంటయ్యా అంటే 3వ ఆర్థిక వ్యవస్థ మారినప్పటికీ 3వ ఆర్థిక వ్యవస్థగా మనము అభివృద్ధి చెందినప్పటికీ ఆ స్థాయికి వచ్చినప్పటికీ కూడా పేదరికం అన్నటువంటిది కొనసాగుతూ ఉంటుంది. పేదరికం ఏం తగ్గదు. అందువల్ల సంబరపడాల్సినటువంటి విషయం ఏం కాదు అని వారు స్పష్టం చేస్తున్నారు. దానికి వాళ్ళు గణాంకాలను కూడా ఉదహరిస్తున్నారు. దాంట్లో చూసినట్లయితే ప్రస్తుతం 4 లక్షల కోట్ల డాలర్లు, సుమారు చూసినట్లయితే 332 లక్షల కోట్ల ఆదాయంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
ప్రస్తుతం చూసినట్లయితే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 332 లక్షల కోట్లతో, 4 అంటే డాలర్లో చెప్తే 4 లక్షల డాలర్లతో ఉంది. మరి వారు చూసినట్లయితే తలసరి ఆదాయం తక్కువగా ఉండడం అన్నటువంటిది పేదరికానికి కారణం అని చెప్తున్నారు. పేదరికం ఎందుకు పెరగదయ్యా అంటే తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నటువంటి తక్కువగా ఉంది. దేశంలో తలసరి ఆదాయము డాలర్లో చెప్తే 2600 డాలర్లని మన రూపాయల్లో చెప్తే 2.16 లక్షల రూపాయలుగా ఉంది అని వారు చెప్తున్నారు. ఇది భారతదేశ తలసరి ఆదాయం. మరి ప్రపంచంలో తలసరి ఆదాయంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందయ్యా అంటే 130వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 139వ స్థానంలో ఉందని చెప్తున్నారు. బ్రిక్స్ జీ దేశాలతో పోల్చినప్పుడు అంటే బ్రిక్స్ కూటమిలో కానీ G20 దేశాలతో పోల్చినప్పుడు కానీ ఇది చాలా చాలా తక్కువగా ఉంది అని దువ్వూరి సుబ్బారావు గారు పేర్కొన్నారు. అంటే మనం చెప్పినప్పటికీ మనకు 2.16 లక్షలు మన తలసరి ఆదాయం ఉందయ్యా, 2.16 lakhs పర్ క్యాపిటా ఇంకా ఇన్ ఇండియా. ఇది అయినప్పటికీ కూడా కంపేర్ టు బ్రిక్స్ అండ్ G20 కంట్రీస్ ని మనం కంపేర్ చేసినప్పుడు అది తక్కువగానే ఉంది అంటున్నారు. ఇక వృద్ధి రేటు మరింత వేగవంతం చేసి ఆ ప్రయోజనాలను ప్రజలందరికీ అందేలా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని వారు పేర్కొనబడినటువంటి జరిగింది. ఇక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అంటే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారని సుబ్బారావు గారు గుర్తు చేశారు. అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 కంతా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షిస్తున్నారని. మరి ఇలా మారాలంటే చట్టపరమైన పాలన, బలమైన రాష్ట్రాలు, జవాబుదారీతనం, స్వతంత్రత కలిగినటువంటి వ్యవస్థలు అన్నటువంటివి బాగా పనిచేయాలని, సో వాటి అవసరం ఎంతైనా ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు తెలియజేశారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పటికి మీకు తాజా ఎకానమీ అప్డేట్స్ అందించబడుతుంటాయి. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.